జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినట్టు ఇక్కడ బ్యూఫోర్ట్ స్కేలుపై వడి కొలవగలిగే క్రింది గాలుల వర్గాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. బ్యూఫోర్ట్ స్కేల్పై వడి కొలవగలిగేటువంటి క్రింది గాలుల వర్గాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే వాటి యొక్క గాలుల యొక్క వేగాలు తక్కువ నుంచి ఎక్కువ అమర్చాలంట మనము. దీనికి అవసరం డిఏసిబి అంట. చూడండి, మొదటి డి అంటే ఏమని చెప్పండి ఇక్కడ స్ట్రాంగ్ బ్రీజ్, తర్వాత సెకండ్ది గేలు, తర్వాత థర్డ్ వన్ స్టార్ము, ఫోర్త్ వన్ హరికేన్ అనమాట. కాబట్టి గాలుల వేగాలు తక్కువ నుంచి ఎక్కువ ఏమంటే ఫస్ట్దేమో తక్కువ వేగము స్ట్రాంగ్ బ్రీజు, దానికంటే కొద్దిగా ఎక్కువ వేగము గేలు, తర్వాత ఎక్కువ వేగము స్టార్ము, ఇంకా ఎక్కువ వేగము హరికేన్. కాబట్టి ఇవి మనకు ఆరోహణ క్రమంలో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైనటువంటి కనీస వయసు ఎంత? రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైనటువంటి కనీస వయసు ఎంత అంటే ఇక్కడ మనకు 30 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాలు ఉంటే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 21 సంవత్సరాలు సర్పంచ్కి, 30 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడికి, అదేవిధంగా 25 సంవత్సరాలు లోక్సభ సభ్యుడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, తర్వాత 35 ఇయర్స్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చంపై సోరెన్ ఫిబ్రవరి 2, 2024 నుండి 4 జూలై 2024 వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు అంటే చంపై సోరెన్ ఫిబ్రవరి 2, 2024 నుంచి జూలై 4, 2024 వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినట్టయితేనే జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH స్రవించేటువంటి గ్రంథి ఏమి ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి ఇక్కడ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను స్రవించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి వేసవి ఒలింపిక్స్లో చేర్చబడిన స్ప్రింట్ రేస్ కాదు. క్రింది వాటిలో ఏది వేసవి ఒలింపిక్స్లో చేర్చబడినటువంటి స్ప్రింట్ రేస్ కాదంటే ఇక్కడ 300 మీటర్లు దీంట్లో చేర్చబడినటువంటి అంశం కాదనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక గోల్స్ చేసినటువంటి పోర్చుగల్కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? దీనికి ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక గోల్స్ చేసినటువంటి పోర్చుగల్కు చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయరు క్రిస్టియానో రొనాల్డో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత ఒలింపిక్ సంఘం స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది? భారత ఒలింపిక్ సంఘము స్థాపించబడిన సంవత్సరం ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సర్ 1927 1927 సంవత్సరంలో భారత ఒలింపిక్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 19వ నామ్ సమ్మిట్ జనవరి 2024లో ఈ దేశ అధ్యక్షతన జరిగింది. దీనికి ఆన్సర్ ఏమంటే ఉగండా అధ్యక్షతన 19న నామ్ అంటే ఇక్కడ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనమాట. అలీన దేశాల సమావేశం అనేటువంటిది జనవరి 2024లో ఉగండా దేశ అధ్యక్షతన జరగడము జరిగింది. ఇది 19వ సమావేశం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే యుఎన్ జెండాలోని ఏకకేంద్ర వృత్తాల సంఖ్య. యుఎన్ జెండాలోని ఏకకేంద్ర వృత్తాల సంఖ్య మొత్తం ఎంత? ఇక్కడ మనకు 5 అనమాట. దీనికి ఆన్సర్ 5. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చక్షు అనేది ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫారము. చక్షు అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫారం అంటే దీనికి ఆన్సర్ టెలికమ్యూనికేషన్ వారు చక్షు అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడము జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది అనమాట వాళ్ళు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇదేమంటే ఇది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ అనమాట. ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటువంటిది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్మారక చిహ్నాలు మరియు అవి ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించిన సరికాని జతను గుర్తించండి. స్మారక చిహ్నాలు మరియు అవి ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ రాంగ్ ఉన్నటువంటిది ఏమంటే ఇక్కడ బామ్ జీసస్ బాసిలికా అనేటువంటిది పుదుచ్చేరి, ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. మరి సరైనటువంటి ఆన్సర్ ఇక్కడ ఏమనంటే హుమాయూన్ సమాధి ఢిల్లీలో ఉంది, అదేవిధంగా లోథాలు గుజరాత్లో ఉన్నటువంటి రేవుపట్టణం, అదేవిధంగా సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి స్తూపం అనమాట. కానీ బామ్ జీసస్ బాసిలికా అనేటువంటిది మనకు పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడం కాదనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. బిస్మిల్లా ఖాను ఏ సంగీత వాయిద్యానికి చెందినటువంటి ప్రసిద్ధ వ్యక్తి అంటే దీనికి ఆన్సరు షెహనాయిలో బిస్మిల్లా ఖాన్ ప్రసిద్ధి చెందినటువంటి వాయిద్యకారుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసినటువంటి పూసా 2090 దీనిలో ఒక కొత్త రకం దేంట్లో అంటే అది బియ్యంలో. సో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అభివృద్ధి చేసినటువంటి బియ్యంలో కొత్త రకం ఏంటంటే అది పూసా 2090, పూసా 2019 అనేటువంటిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో అతి తక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? క్రింది వాటిలో అతి తక్కువ తీరరేఖ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? దీనికి అవసరం అంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ తక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి యాంటీబయాటిక్ కాదు. మరి క్రింది వాటిలో ఏది యాంటీబయాటిక్ కాదంటే అది డైక్లోఫెనాక్. డైక్లోఫెనాక్ అనేటువంటిది యాంటీబయాటిక్ కాదు, కానీ సెఫాలెక్సిన్, అమెక్సిసిలిన్ తర్వాత అజిత్రోమైసిన్ ఈ మూడు కూడా యాంటీబయాటిక్ కావడం జరుగుతుంది. అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్ తర్వాత సెఫాలెక్సిన్ ఈ మూడు కూడా యాంటీబయాటిక్లు, కానీ డైక్లోఫెనాక్ మాత్రం యాంటీబయాటిక్ కాదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జనవరి ఫిబ్రవరి 2024లో భారతదేశం మరియు ఈ దేశం మధ్య వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామము ఖంజర్ 2 వారాల పాటు నిర్వహించింది. చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ కిర్గిస్తాన్. సో జనవరి ఫిబ్రవరి 2024లో భారతదేశం మరియు కిర్గిస్తాన్ దేశాల మధ్య వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామము దాని పేరేమంటే ఖంజర్ను 2 వారాల పాటు నిర్వహించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2018లో ప్రారంభించినటువంటి పోషణ్ అభియాన్ పథకం కింద పోషణ్ పక్వాడా వేడుకలు ప్రతి సంవత్సరము ఈ నెలలో నిర్వహించబడుతున్నాయి. అది ఏ నెల అంటే దీనికి ఆన్సర్ మార్చి నెలలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, మార్చి నెలలో 2018లో ప్రారంభించినటువంటి పోషణ్ అభియాన్ పథకం కింద పోషణ్ పక్వాడా వేడుకలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించబడతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కార్బన్ డేటింగ్ అనేటువంటిది దీనిని అంచనా వేయడానికి ఉపయోగించేటువంటి సాంకేతికత. మరి కార్బన్ డేటింగ్ దేనికోసం ఉపయోగిస్తారంటే అది ఒకప్పుడు జీవించినటువంటి జీవి యొక్క అవశేషాల వయస్సు. కాబట్టి ఒకప్పుడు జీవించినటువంటి జీవి యొక్క అవశేషాల వయస్సును గుర్తించడానికి కోసము ఉపయోగించేటువంటి టెక్నాలజీ కూడా ఏమంటే కార్బన్ డేటింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వారిలో ఒకరు ఆధునిక తెలుగు రచయిత కాదు. క్రింది వారిలో ఒకరు ఆధునిక తెలుగు రచయిత కాదంటే వారు ఎవరంటే దూర్జటి అనమాట. ఇతని ప్రాచీన తెలుగు రచయితని దూర్జటి. తర్వాత సో మిగతా వారు ఆధునిక తెలుగు రచయితలు ఎవరున్నారంటే ఇక్కడ పరవసు చిన్నేశ్వరి, అదేవిధంగా కందుకూరి వీరేశలింగం, అదేవిధంగా త్రిపురనేని రామస్వామి. ఈ ముగ్గురు కూడా త్రిపురనేని రామస్వామి, కందుకూరి వీరేశలింగం, అదేవిధంగా పరవస్తు చిన్నేశ్వరి వీరందరూ కూడా ఆధునిక తెలుగు కవులు, కానీ దూర్జటి మాత్రం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ తర్వాత అంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మైత్రేయి, విశ్వంభర, అపల, గార్గి మరియు లోపాముద్ర అనువారు దీనిలో ప్రముఖులైనటువంటి ప్రాచీన కాలం నాటి స్త్రీలు. మరి దేంట్లో అంటే వీరు ప్రముఖమైనటువంటి వారు అంటే ప్రముఖ మహిళా వేద పండితులు. కాబట్టి ప్రముఖ మహిళా వేద పండితులు ఎవరంటే వీరందరూ కూడా మైత్రేయి, విశ్వంభర, అపల, గార్గి మరియు లోపాముద్ర అనేటువంటి వారు అనమాట. వీరు ప్రాచీన కాలం నాటి వేదంలో ఏమంటారు ఇక్కడ వేద పండితులు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం అనువైనటువంటి త్రిభాషా సూత్రానికి సంబంధించిన క్రింది వాటిలో ఏది నిజమంటే ఇక్కడ దీనికి ఆన్సరు 3 భాషలలో 2 భారతదేశానికి చెందినవిగా ఉండాలి. కాబట్టి త్రిభాషా విధానంలో భారతదేశానికి సంబంధించిన 2 భాషలు ఖచ్చితంగా ఉండాలి. సో మిగతా భాష అది వేరే దేశం ఏదైనా ఉండొచ్చు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ కిండర్ గార్డెన్ అనేటువంటి పదాన్ని సృష్టించినటువంటి వారు ఎవరు? కిండర్ గార్డెన్ అనే పదాన్ని సృష్టించిన వారు ఎవరంటే ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అనేటువంటి వారు కిండర్ గార్డెన్ అనేటువంటి పదాన్ని సృష్టించినటువంటి వారు అనమాట వారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయవలసిన అవసరం లేని పాఠశాలలు ఏవి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కుల చట్టం 2009 ప్రకారం పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరము లేదు. అవి ఏమంటే ప్రైవేటు మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాధారణంగా ఈ దశ ముగిసే వరకు అబ్బాయిలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. మరి సాధారణంగా అబ్బాయిలు ఏ దశ ముగిసే వరకు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారంటే వాళ్ళు కౌమార దశ చేరే వరకు అబ్బాయిలు గరిష్ట ఎత్తుకు చేరుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదట్లో ఒక పిల్లవాడు పురుషులందరినీ నాన్న అని, స్త్రీలందరినీ అమ్మ అని పిలుస్తూ ఆ తర్వాత తన తండ్రి మరియు తల్లికి మాత్రమే ఈ పదాలు ఉపయోగించడము ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుందంటే అది సాధారణం నుండి నిర్దిష్టానికి అనేటువంటి సూత్రాన్ని సూచిస్తుంది. చూడండి ఇక్కడ మొదట్లో పిల్లవాడు పురుషులందరినీ నాన్న
అని, అదేవిధంగా స్త్రీలందరినీ అమ్మ అని పిలుస్తూ ఆ తర్వాత తన తండ్రి మరియు తల్లికి మాత్రమే ఈ పదాలను ఉపయోగించడము ప్రారంభిస్తే ఆ యొక్క సూత్రాన్ని ఏమంటారు, వికాస సూత్రాన్ని ఏమంటారంటే సాధారణం నుండి నిర్దిష్టానికి వికాస సూత్రమని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలలో శ్రమశీలత అనేటువంటి భావము అభివృద్ధి చెందుతుంది. ఎరిక్సన్ ప్రకారము ఏ వయసులో వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలలో శ్రమశీలత అనేటువంటి భావం అభివృద్ధి చెందుతుందంటే దీనికి ఆన్సరు 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు, 6 ఇయర్ నుంచి 12 ఇయర్స్ వరకు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎబ్బింగ్ హాస్ ప్రకారము అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు మరియు అభ్యసించిన 24 గంటల తర్వాత జరిగేటువంటి విస్మృతి రేటు వరుసగా. దీనికి ఆన్సర్ ఏమంటే ఎక్కువ మరియు తక్కువ అనమాట. ఎబ్బింగ్ హాస్ ప్రకారము అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు సో ఎక్కువ, అదేవిధంగా అభ్యసించిన తర్వాత 24 గంటల తర్వాత జరిగేటువంటి విస్మృతి రేటు తక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటి నుండి వ్యక్తంతర భేదాన్ని సూచించే దానిని గుర్తించండి. క్రింది వాటిలో నుండి వ్యక్తంతర భేదాన్ని సూచించే దాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఏమొచ్చినట్టు ఇక్కడ అభి అనే 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ని అడిగాడు. అతని వయస్సు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది. దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రింది వాటి నుండి వ్యక్తి అంతర భేదాన్ని సూచించేటువంటి దాన్ని గుర్తించండి ఏమంటే ఇక్కడ దీనికి ఉదాహరణ ఏమంటే ఇక్కడ అభి అనే 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ని అడిగాడు అనేటువంటిది అతని వయస్సు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా కనిపించేటువంటిది అవుతుందన్నమాట. ఇది వ్యక్తంతర భేదాన్ని సూచించేటువంటి అంశం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసించడంలో ఐసీటీని ఉపయోగించడం వల్ల విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైనటువంటి అభ్యసనానికి దారి తీస్తుంది. ఫలితంగా విద్యార్థులు భావనలను అభ్యసించడానికి మరిన్ని ఐసీటీ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. విద్యార్థుల చర్యను సూచించేటువంటి అభ్యసన నియమం ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమంటే ఫలిత నియమము. చూడండి, ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. అభ్యసించడంలో ఐసీటీని ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైనటువంటి అభ్యసనానికి దారితీసింది. ఫలితంగా విద్యార్థులు భావనలను అభ్యసించడానికి మరిన్ని ఐసీటీ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు. కాబట్టి సో విద్యార్థుల చర్యను సూచించేటువంటి అభ్యసన నియమం ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఫలిత నియమం అన్నమాట. అంటే విద్యార్థులు మొదటగా నేర్చుకున్న తర్వాత వారు సొంతంగా ఐసీటీని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది ఫలిత నియమం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా ఐఏఎస్సీలు మరియు సిటీయులు స్థాపించబడ్డాయి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సో 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఐఏఎస్సీలు మరియు సిటీయులు స్థాపించబడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడము చాలా కష్టము. చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టమైనటువంటిది ఇక్కడ చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత అనమాట. పరిశోధన యొక్క ప్రతికూలత. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్సిటిఈచే గుర్తించబడినటువంటి క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలలో ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రోగ్రాంలు ఏవేంటి? ఇక్కడ దీనికి ఆన్సరు డిఎల్ఈడి అనమాట. చూడండి, ఇక్కడ ఎన్సిటిఈచే గుర్తించబడిన క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు మరియు ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్న ప్రోగ్రామ్ ఇక్కడ డిఎల్ఈడి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1992లో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టము అమల్లోకి రాకముందు ఆర్సీఐ రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సరు 1986 అనమాట. సో 1992లో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అమలులోకి రాకముందు ఆర్సీఐ రిజిస్టర్ సొసైటీగా ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1986వ సంవత్సరము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-1956లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎన్ఎఫ్పిపి ప్రారంభించబడినప్పుడు ప్రధాన దృష్టి ఈ విధానంపై ఉంది. దేనిపై? క్లినికల్ అప్రోచ్ పైన ఉండడం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-1956లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎన్ఎఫ్పిపి ప్రారంభించబడినప్పుడు ప్రధాన దృష్టి దేనిపై ఉందంటే అది క్లినికల్ అప్రోచ్ పైన ఉండడము
జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ని భారత ప్రభుత్వము దీని కింద ఏర్పాటు చేసింది. చూడండి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ని భారత ప్రభుత్వము దేని కింద ఏర్పాటు చేయడం జరిగిందంటే అది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సిపిసిఆర్ చట్టం 2005 కింద ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సిపిసిఆర్ చట్టం 2005 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సాంస్కృతిక భేదాలకు సంబంధించిన ప్రపంచీకరణ పర్యవసానాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే సంస్కృతుల సజాతీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి? చూడండి ఇక్కడ అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి? ఇక్కడ అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి పరస్పరంగా బలోపేతం చేసుకుంటాయి, అంటే ఒకదానికొకటి సహకరించుకుంటాయి. సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సామాజిక స్వాస్థ్యతకి సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదు? అంటే ఇక్కడ తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉండడం అనేటువంటిది సామాజిక స్వస్థతకు చెందినటువంటి సరికాని అంశం అనమాట. మరి సామాజిక స్వస్థతకు సంబంధించినటువంటి సరైన అంశాలు ఇక్కడ ఏమంటే పరిస్థితులకు అనుగుణంగా భావోద్వేగాలను నిర్వహించగలగడము, అదేవిధంగా ఇతరులపై చర్యల ప్రభావాలను గుర్తించడం, అదేవిధంగా హక్కులు మరియు బాధ్యతల గురించి తెలిసి ఉండడము. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ సంజ్ఞానాత్మకవాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి దేనిపై ఉంటుంది? దేనిపై ఉంటుందంటే దీనికి ఆన్సర్ ఏమంటే అభ్యాసకులు కొత్త సమాచారం నుండి వారి స్వంత అర్థాన్ని ఎలా నిర్మించుకుంటారనే దానిపైన ఉంటుంది. చూడండి ఇక్కడ అభ్యాసకుల యొక్క కొత్త సమాచారం నుండి వారి స్వంత అర్థాన్ని ఎలా నిర్మించుకుంటారనే దానిపైన సంజ్ఞానాత్మకవాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి ఉంటుంది. సో ఇవి జీకే మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.